సిరీస్ లో భన్వర్ సింగ్ గా మెరిసిన ఫహద్ ఫాజిల్ తెలుగులో క్రేజ్ పెంచుకున్నారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కాతో వరుసగా 2 చిత్రాలు చేస్తున్నారు. ఒకటి షూటింగ్ లో ఉండగా మరొకటి త్వరలో ప్రారంభం కానుంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆర్కా మీడియా వర్క్స్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. మొదటి చిత్రం షూటింగ్ జరుగుతోంది. పూర్తయ్యాక రెండోది స్టార్ట్ అవుతుంది. ఆర్కా నిర్మాణంలో వస్తున్నందున సాలిడ్ పాత్రలు దక్కుతాయని టాక్. ఫహద్ యాక్టింగ్ నైపుణ్యాలకు తగ్గట్టు కథలు ఎంచుకుంటున్నారు. ఇది టాలీవుడ్ లో అతని క్రేజ్ ను మరింత పెంచనుంది. ఫహద్ మలయాళ చిత్రాలు డబ్బింగ్ లో రిలీజ్ అవుతుండటంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. పుష్ప సిరీస్ తో ఇంపాక్ట్ చూపిన ఫహద్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ఆర్కా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కావడంతో అంచనాలు పెరిగాయి. దీంతో ఆయన తెలుగు ఇండస్ట్రీలో కీలక హీరోగా మారే అవకాశం ఉంది. మలయాళ చిత్రం లోకా చాప్టర్ 1 చంద్ర థియేటర్లలో 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు జియో హాట్స్టార్ లో అన్ని భాషల్లో విడుదలైంది. అయితే ఓటీటీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. ఆగస్టులో విడుదలైన లోకా చాప్టర్ 1 చంద్ర మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే తొలి 300 కోట్ల గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు జియో హాట్స్టార్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కొంతమంది ఈ చిత్రాన్ని మెచ్చుకుంటే కొందరు అతిగా అంచనా వేయబడిందని విమర్శిస్తున్నారు. ఇతర భాషల్లో సంచలన స్పందన రాకపోవడం మేకర్స్ ను నిరాశపరుస్తోంది. ఈ ఫ్రాంచైజీ మల్టీ పార్ట్ సిరీస్ గా రూపొందుతోంది. రెండో భాగం ప్రకటించగా టొవినో థామస్ తో 2026 వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది. సూపర్ హీరో ఫ్రాంచైజీగా ఎదగాలంటే అన్ని భాషల ప్రేక్షకులకు చేరాలి. ఓటీటీ స్పందన భవిష్యత్ భాగాలకు కీలకం. మరి ఈ ఫ్రాంచైజీ ఎలా సాగుతుందో చూడాలి. రాజమౌళి బాహుబలి 1, 2ను ఒకే చిత్రంగా రీకట్ చేసి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన లభిస్తోంది. ఇప్పుడు పుష్ప 2ను కూడా ఒకే సినిమాగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. ఈ రెండింటినీ ఒకే చిత్రంగా రీకట్ చేసి రిలీజ్ చేయడంతో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. అభిమానులు ఈ రిలీజ్ ను పండగలా ఆనందిస్తున్నారు. ఈ సెన్సేషన్ ప్రభావం సినీ వర్గాల్లో కొనసాగుతోంది. అల్లు అర్జున్ పుష్ప ది రైస్, పుష్ప ది రూల్ చిత్రాలను కూడా ఒకే సినిమాగా మలిచి రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సిరీస్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయింది. బాహుబలి లాగా రిలీజ్ చేస్తే మరింత రికార్డులు సృష్టించనుందని అంచనా. ప్రేక్షకుల ఉత్సాహం ఈ టాక్ ను హైలైట్ చేస్తోంది. మరి రాజమౌళి ఫీట్ ను సుకుమార్ రిపీట్ చేయగలడా అనేది ఆసక్తికరంగా మారింది.